నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరికొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చెప్పబోతున్నానండి. కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే యూపీఐ ఏటీఎం ఫెసిలిటీ ఎప్పుడు వస్తుంది, అట్లాగే వడ్డీ ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. సో దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సందేహం ఉన్నా, సలహా కావాలన్నా పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను, అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్న ప్రశ్నలో యూపీఐ, ఏటీఎం అలాగే వడ్డీ ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో ముఖ్యంగా ఈ యొక్క యూపీఐ అండ్ ఏటీఎం ఫెసిలిటీ సో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట. అయితే మనకి ఇటీవల మాసుకు మాండవ్య గారు ఏంటంటే ఒక విషయం అయితే చెప్పారండి. సో ఈ యొక్క యూపీఐ ఏటీఎం ఫెసిలిటీ సంబంధించి ఈ ఫంక్షనాలిటీ మీద సో వీళ్ళు కొన్ని టెస్ట్ అయితే చేశారు అని చెప్పేసి ఆయన అయితే చెప్పారన్నమాట. ఓకేనా? సో ఐటీ వ్యవస్థలో కూడా చాలా వరకు మార్పులు చేసి సో వాళ్ళు ట్రయల్స్ కూడా వేశారు. ఆ ట్రయల్స్ అన్ని కూడా విజయవంతమయ్యాయి. త్వరలోనే దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఆయన అయితే చెప్పారన్నమాట. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఎప్పుడు రోల్ అవుట్ అవుద్ది అనేది మనకైతే తెలియదు. సో ప్రస్తుతానికి ఆయన చెప్పిన ప్రకారం అయితే త్వరలోనే అని చెప్పేసి అన్నారు కాబట్టి మేబీ అప్ టు ఒక 2 months టైం బట్టే అవకాశం అయితే ఉంది అటు ఇటుగా. సో ప్రతి ఒక్కళ్ళు చాలామంది అడుగుతున్నారు ఈ విషయాన్ని ఎప్పుడు అని చెప్పేసి. అయితే నెక్స్ట్ మంత్ లేకపోతే ఆ పై వచ్చే మంత్ మీకు ఈ ఏటీఎం ఆర్ యూపీఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అట్లాగే పిఎఫ్ ఇతర సంబంధించిన రూల్స్ అనేవి కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. పూర్తిగా ఇది 3.0కి మైగ్రేషన్ అవ్వాలి. ఓకే, సో ఇది త్వరలోనే మనకి మారిపోయే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఇది రోల్ అవుట్ అవ్వలేదు. దీనికి సంబంధించిన అఫీషియల్ ఎక్కడ అధికారిక డేట్స్ అనేవి ప్రకటించలేదు. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? సో వచ్చిన తర్వాత నేను మీకు తెలియపరుస్తాను. మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఆ తర్వాత విషయం వచ్చేసరికి ఇంకోటి వడ్డీ గురించి అండి. సో వడ్డీ గురించి కూడా లాస్ట్ టైం మనకి ఏంటంటే ఈ 239వ సిబిటి మీటింగ్లో 8.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ప్రకటించారు కదా. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వాళ్ళు మనకు రికమెండ్ చేశారు. అయితే ఇది మన కేంద్ర ఆర్థిక శాఖ అనేది అంటే వాళ్ళ నుంచి ఆమోదం అయితే పొందాలి ఇప్పటివరకు. సో ఎట్లాంటి అప్డేట్ అయితే రాలేదు. ఓకేనా? వాళ్ళు దీన్ని ఆమోదించినట్టుగానే ఉండి లేకపోతే రిజెక్ట్ చేసినట్టుగానే ఉండి ఇట్లాంటి విషయాల మీద ఎట్లాంటి సర్క్యులర్ ఇప్పటివరకు జారీ చేయలేదన్నమాట. ఇప్పటికీ 3 నెలలు అయిపోతుంది. ఓకేనా? ఇది మార్చిలో జరిగింది, ఇదంతాను 3 నెలలు అయిపోయింది. ఓకేనా? సో అధికారంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. వాళ్ళంటే మనకి ఏదైనా వాళ్ళు ఆర్థిక శాఖ ఆమోదం చేసినట్లుగా మనకి సర్క్యులర్ రావాలి. లెక్క ప్రకారం ప్రతిసారి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ప్రతి సంవత్సరం ఈ వడ్డీ గురించి ఇక్కడ మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వాళ్ళు ఆమోదం తెలుపుతారు. దానికి ఆర్థిక శాఖ వాళ్ళు ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన వెంటనే మనకి యొక్క వడ్డీ ఏదైతే ఉందో అది 1 by 1 పడుతూనే వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, బట్ వాళ్ళ నుంచి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి మనకి ఎట్లాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. ఆమోదించినట్లు ఎక్కడ కూడా సర్క్యులర్ అనేది విడుదల చేయలేదు. వస్తే కనుక మీకు తప్పనిసరిగా తెలియపరుస్తాను. ఆ సర్క్యులర్ వచ్చిన వెంటనే మన ఖాతాలో అమౌంట్ అనేది జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. చాలామంది అడుగుతున్నారండి. సో దీని గురించి ఎట్లాంటి క్లారిటీ అయితే ఎక్కడా ఇవ్వలేదు. ఓకేనా? సో ఆర్థిక శాఖ సో ఎక్కడ మేము ఆమోదించినట్లు కూడా వీళ్ళైతే ఎక్కడ చెప్పట్లేదు. సో చూద్దాము. ఓకేనా? ఫ్యూచర్లో ఏం జరిగిందో చూద్దాము. సో ఏదైనా కానీ అప్ టు ఒక 3 or 4 months అయితే కానీ మనకి ఇవన్నీ కూడా పూర్తిగా అప్డేట్ అయ్యే అవకాశం అయితే లేదనమాట. సో దీని గురించి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా నేను తెలియపరుస్తాను. మన ఛానల్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకే, చూసారు కదా? సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఈ లైక్ బంధువులు లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అప్డేట్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.